కు కీరవాణి గారు అంటే ఒక ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఒక ఆస్కార్ అవార్డ్ వరకు ఆయన సంగీతం చేరింది. సో, ప్రతి తెలుగు వాళ్ళు, ప్రతి ఇండియను గర్వించే స్థాయికి ఆయన వెళ్లారు. ఆయన కంట్రిబ్యూషన్ గాని, ఆయన ఆయన నిన్న ప్రెస్ మీట్‌లో మాట్లాడుతున్నప్పుడు తెలిసిందసలు పవన్ కళ్యాణ్ గారి ఆహ్, వేరే లెవెల్ చూస్తారు అని చెప్పారు. ఆయన 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 మాటలు విన్న తర్వాత మేము ఆ సినిమా మీద ఏదో ఒక 5% ఒక చిన్న చిన్న అనుమానాలుంటే పటాపంచలయిపోయింది. కరెక్ట్. ఆహ్, ఎందుకంటే నేను కూడా మొన్న తమిళ్లో సాంగ్ రిలీజ్ చేశాం. నేను చెప్పాను మా అందరికంటే ఆయన కీరవాణి గారి సినిమా చూశారు. ఆయన ఒపీనియనే కదా ముఖ్యం. అవును. మేము పని చేసాం, సినిమా వచ్చాం, అంతా అయ్యాక ఆర్డర్ అయ్యాక చూస్తాం. కానీ ఆయన కళ్యాణ్ గారితోనే చెప్పారు. లేట్ అయినా ఫైనల్కి వచ్చేలాగే సక్సెస్ఫుల్గా వచ్చింది, దానికి చాలా సంతోషం అని ఆ రోజు కళ్యాణ్ గారు వచ్చినప్పుడు చెప్పారు. నా వీడియో చూసాను సార్. చాలా బాగుంది. ఆస్కార్‌ని చూసి ఆయన యాక్చువల్గా ఏంటంటే సార్ ఆయన ఆయన ఆ సాంగ్ రిలీజ్ చేశాం కదా, ఆయన ఆయన ఇన్స్పైర్ అయ్యి ఇంత బాగా చేశారు మ్యూజిక్ అని కళ్యాణ్ గారు కలవాలి కీరవాణి గారు అని వెళ్దామని అక్కడ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన పెద్ద రికార్డింగ్ థియేటర్ పెద్దది అనుకుంటే అది చిన్న రూమ్ ఉంది. ఇంత చిన్న రూమ్లో నుంచే మీరు బాహుబలి చేశారా, ఇప్పుడు నాకు ఈయన మ్యూజిక్ చేశారా అని చెప్పి చాలాసేపు అనరాయి. సరే మీ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళారు, మీ కాంట్రిబ్యూషన్ అని నాకు ఒకసారి ఆస్కార్ చూపిండని ఆస్కార్ చూపించి, సరే మీ చేతులతో మళ్ళీ ఇంకోసారి తీసుకున్నారు ఆయన ఎప్పటి నుంచో షార్ట్ స్టోరీస్ అన్నీ కట్ చేసి ఆయనకి ఇష్టమైన బుక్ చేసుకున్నారు అని. అది మీరు బుక్ నాలెడ్జ్ ప్రియులు కాబట్టి మీకు ఇస్తానని ఆయన బుక్ బుక్ ఇచ్చారు.